ఈ వీడియోలో ఎస్జిటి మ్యాథమెటిక్స్ సిలబస్ గురించి చెప్పుకుందాము. ఇది కంటెంట్ పార్ట్ 5లో వస్తుంది. దీనికి మ్యాథమెటిక్స్కి 9 మార్క్స్ ఉంటాయి. మొదటిది నంబర్ సిస్టమ్, ఎలిమెంటరీ నంబరీ థియరీ, అంటే సంఖ్యాశాస్త్రం ఉంటుంది. నంబర్ సిస్టమ్ అంటే దీనిలో నంబర్ సిస్టమ్ ఎన్, డబ్ల్యూ, జెడ్, క్యూ, ఆర్ అంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, రియల్ నంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు ఉంటాయి. వీటి గురించి బాగా నేర్చుకోవాలి. న్యూమరేషన్ అండ్ నొటేషన్, రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్స్ అండ్ నంబర్ లైన్, ప్లేస్ వాల్యూ అండ్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. ప్లేస్ వాల్యూ అంటే వాటి యొక్క ప్లేస్ వాల్యూ అడుగుతున్నమాట. తర్వాత 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే కూడిక, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు బాగా నేర్చుకోవాలి. ప్రాపర్టీ ఆఫ్ నంబర్స్ అంటే సంఖ్య యొక్క ధర్మాలు. స్క్వేర్స్ అంటే వర్గాలు, క్యూబ్స్ ఘనాలు, స్క్వేర్ రూట్స్ వర్గమూలాలు, అండ్ దేర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ రియల్ నంబర్స్ అండ్ క్యూబ్ రూట్స్. వర్గమూలాలు రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్య యొక్క వర్గమూలాలు మరియు క్యూబ్ రూట్స్ అంటే ఘనమూలాలు. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇప్పుడు కారణం కనుక్కోవడానికి వాడి పద్ధతి. టైప్స్ ఆఫ్ సర్డ్స్, కంజుగేషన్, రేషనల్స్ ఆఫ్ సర్డ్స్, కరణలు వాటి గురించి. ప్రైమ్ అండ్ కాంపోజిట్ నంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. టైప్స్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ అంటే ప్రధాన సంఖ్యల రకాలు. కో ప్రైమ్ నంబర్స్, ట్విన్ నంబర్స్, రిలేటివ్ ఉంటాయి కదా, ఈ ప్రైమ్ నంబర్స్ ప్రధాన సంఖ్యల యొక్క రకాలు. ఫార్మెట్ నంబర్, ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్ అంటే సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రధాన కారణాంకాలు. ఎల్సిఎం, కాసాగు, జీసీడి, గాసాబా, అండ్ థియరమ్ ఆఫ్ గాస్ అండ్ రిలేటివ్ ప్రైమ్స్. రోమన్ న్యూమరల్స్, రోమన్ సంఖ్యలు. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అంటే భాగహార నియమాలు. ఇంటర్నేషనల్ సిస్టము, కాన్సెప్ట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాల గురించి. డెసిమల్ ఫ్రాక్షన్స్ దశాంశ సంఖ్యలు. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యల గురించి. డెసిమల్ రిప్రజెంటేషన్, రైటింగ్ ప్యూర్ రికరింగ్ డెసిమల్, మిక్స్ రికరింగ్ డెసిమల్ అండ్ విత్ ఇంటిగ్రల్ పార్ట్. దేర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అండ్ దేర్ యూజ్ ఇన్ డైలీ లైఫ్. తర్వాత రెండవది అర్థమెటిక్. దీంట్లో లెంగ్త్, వెయిట్, కెపాసిటీ, టైము అండ్ మనీ దేర్ స్టాండర్డ్ యూనిట్ అంటే దీనిలో కొలతలు ఉంటాయి. అంటే తూనికలు, కొలవడాల టైం గురించి, కాలాల గురించి, డబ్బులు గురించి దీంట్లో ఉంటాయి. అండ్ దేర్ యూజ్ ఇన్ డైలీ లైఫ్. యూనిటరీ మెథడ్, రేషియో అండ్ ప్రిపోర్షన్. తర్వాత నిష్పత్తి, ఇన్వర్స్ ప్రపోర్షన్, విలోమ నిష్పత్తి. పర్సంటేజెస్ శాతాలు, ట్రేడ్ డిస్కౌంట్, యావరేజ్, ప్రాఫిట్ లాసు లాభాలు నష్టాలు. సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ. పార్ట్నర్షిప్, టైము, డిస్టెన్స్ అండ్ వర్క్. కాలము, దూరము, పని మీద లెక్కలు. ప్రాబ్లమ్స్ పర్టైనింగ్ టు క్లాక్స్ అండ్ క్యాలెండర్ అంటే గడియారము, క్యాలెండర్ మీద లెక్కలు వస్తాయి. తర్వాత మూడవది సింపుల్ ఈక్వేషన్స్. దీనిలో ప్రాపర్టీస్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వేషన్స్ అంటే సమీకరణాల గురించి. సాల్వింగ్ ఇన్ ఈక్వేషన్ యూజింగ్ దేర్ ప్రాపర్టీస్, లీనియర్ ఇన్ ఈక్వేషన్స్ అండ్ దే గ్రాఫ్స్ అంటే ఈ సమీకరణల యొక్క గ్రాఫ్లు కూడా వస్తాయి. సిస్టమ్ ఆఫ్ ఇన్ఈక్వేషన్స్ సమీకరణాల యొక్క పద్ధతులు. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ దేర్ గ్రాఫ్స్. సిమ్యులేషన్ సిస్టమ్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. డిపెండెంట్ ఈక్వేషన్స్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, లీనియర్ ఫంక్షన్స్. ఈ విధంగా సమీకరణాల గురించి కూడా బాగా నేర్చుకోవాలి.
తర్వాత ఆల్జీబ్రా నాలుగవది. దీనిలో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆల్జీబ్రా యొక్క బేసిక్ కాన్సెప్ట్ గురించి, ఆల్జీబ్రా యొక్క ఎక్స్ప్రెషన్స్ అండ్ దేర్ ఫండమెంటల్ ఆపరేషన్స్, డిగ్రీ ఆఫ్ పాలినోమియల్ అంటే ఏకబది బహుబదుల గురించి, జీరో ఆఫ్ పాలినోమియల్ అంటే బహుబది యొక్క శూన్యుల గురించి, ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ పాలినోమియల్స్, వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్, సాల్వింగ్ ఈక్వేషన్స్ సమీకరణ ఎలా మనం సాధన చేయాలి, ప్రాపర్టీస్ ఆఫ్ పాలినోమియల్స్ బహుబదుల యొక్క ధర్మాలు అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ పాలినోమియల్స్, ఫ్యాక్టరైజేషన్ అంటే సమీకరణాలు ఎలా మనం ఫ్యాక్టరైజ్ కారణాంకాలు కనుక్కోవాలి, పాలినోమియల్స్ ఓవర్ ఇంటిజర్స్, సింప్లిఫికేషన్ ఆఫ్ పాలినోమియల్స్, సమ్ స్పెషల్ ప్రొడక్ట్స్, స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, ఈక్వేషన్స్ విత్ రేషనల్ అండ్ డెసిమల్ కోఎఫిషియెంట్స్, సెట్ కాన్సెప్ట్ టైప్స్, set building form, Rostrov's form, equality, cardinally and ordinal number, representation of sets with Venn diagrams, సమతులు వాటి యొక్క డయాగ్రామ్స్ గురించి, బేసిక్ సెట్ ఆపరేషన్స్, కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్, లాస్ ఆఫ్ సెట్ ఆపరేషన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డువాలిటీ, రిలేషన్స్ సంబంధాలు, కార్టెసియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్, అప్లికేషన్స్ ఆఫ్ సెట్ థియరీ, ఇన్వర్స్ రిలేషన్ విలోమ సంబంధము, టైప్స్ ఆఫ్ రిలేషన్ సంబంధం యొక్క రకాలు, మల్టిప్లికేషన్ ఆఫ్ మల్టినోమియల్ బై బైనోమియల్ ఎక్స్పాన్షన్స్ ఐడెంటిటీస్, డివిజన్ రూలు, రిమైండర్ థియరం, ఫ్యాక్టరైజేషన్ జీసీఎఫ్ హెచ్సిఎఫ్, ఫ్యాక్టర్స్ ఆఫ్ మల్టినోమియల్, కామన్ బైనోమియల్ ఫ్యాక్టరు, డివిజన్ ఆఫ్ ఏ మోనోమియల్ బై మోనోమియల్ అంటే ఒక బహుపదిని ఇంకో బహుపది ఎలా మనం గుణించాలి, ఎలా భాగించాలి, ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఘాతాంకాలు గురించి, లాస్ ఆఫ్ ఇంటిజర్స్ పవర్స్ విత్ ఎక్స్పోనెంట్స్ జీరో అంటే ఘాతాంకాల యొక్క ధర్మాలు, ఫార్ములా అండ్ దేర్ యూజెస్ సూత్రాల ఉపయోగాలు, చేంజింగ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఫార్ములా, రిమైండర్ థియరము అంటే శేష సిద్ధాంతము, హార్నర్స్ మెథడ్ ఆఫ్ సింథటిక్ డివిజన్ హార్నర్ మెథడ్ గురించి, ద ప్రాబ్లమ్ లీడింగ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లాస్ ఆఫ్ రేషనల్ ఇంటిజర్స్, మాడ్యులస్ ఆఫ్ రియల్ నంబర్. తర్వాత 5 జామెట్రీ. దీనిలో స్ట్రక్చర్ ఆఫ్ జామెట్రీ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, జామెట్రీ ఇన్ రియల్ లైఫ్ రేఖాగణితం మన యొక్క నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, ఫండమెంటల్స్ ఇన్ జామెట్రీ, మెథడ్ ఆఫ్ ప్రూఫ్, కాన్సెప్ట్స్ ఆఫ్ కన్వర్స్, రొటేషన్ ఆఫ్ అన్ యాంగిల్ అంటే కోణాల గురించి, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కోణాల రకాలు, కన్స్ట్రక్షన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ కోణాలు కొలవడము నిర్మించడము, లైన్ రేఖ, యాక్సిస్, షేప్స్, రిఫ్లెక్షన్స్, సిమెట్రీ, లైన్ ఆఫ్ సిమెట్రీ, పాయింట్ ఆఫ్ సిమెట్రీ, రిఫ్లెక్షన్, ఇమేజ్ ఆఫ్ అన్ యాంగిల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్, లైన్ సెగ్మెంట్స్ రేఖాఖండాలు, మిడ్ పాయింట్ ఎట్సెట్రా, ట్రయాంగిల్స్ త్రిభుజాలు, ఇట్స్ ప్రాపర్టీస్ ధర్మాలు, ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజాల రకాలు, పార్ట్ ఆఫ్ ట్రయాంగిల్, స్పెషల్ కేసెస్ లైక్ యూనిక్ ట్రయాంగిల్, కాన్కరెన్సీ, సిమిలర్ ట్రయాంగిల్ అండ్ దేర్ ప్రాపర్టీస్, స్వరూప త్రిభుజాలు వాటి ధర్మాలు, థియరమ్స్ అండ్ సిమిలర్ ట్రయాంగిల్, కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఎస్ఏఎస్, ఏఎస్ఏ, ఎస్ఎస్ఏ యాక్సియమ్స్ అంటే బూకోబు, బూబూకో, కోబుకో యొక్క ధర్మాలు, సమ్ థియరమ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజాలు ఎలా నిర్మించాలి, హార్డర్ కేసెస్, డిఫరెంట్ టైప్స్, కాన్కరెంట్ లైన్స్ ఇన్ ట్రయాంగిల్స్, సమ్ థియరమ్స్, మీడియన్,
అంటే మధ్యగతము. ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రయాంగిల్ ద సర్కమ్ సెంటర్, పరివర్త కేంద్రము. ద ఎక్సెంటర్స్ ద సెంట్రాయిడ్, గురుత్వ కేంద్రము. ఆర్థో సెంటర్ కాంక్రీన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సర్కిల్స్ అండ్ స్పాట్స్, వృత్తాలు వాటికి ధర్మాలు, భాగాలు. లోకస్ కాంగ్రియన్స్ ఆఫ్ ది సర్కిల్స్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్. యాక్సియమ్స్, స్ట్రైట్ లైన్. బేసిక్స్, యాక్సియమ్స్, ప్యారలైన్స్. సమ్ థియరమ్ బేస్డ్ ఆన్ ప్యారలల్ లైన్స్. యాంగిల్స్ ఆఫ్ పాలిగాన్. థియరమ్స్ బేస్డ్ ఆన్ పాలిగాన్స్. సిమిలర్ పాలిగాన్స్. ప్యారలగ్రామ్ అండ్ ఇట్ ప్రాపర్టీ, సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు. జామెట్రిక్ ఇన్ఎక్యూరిటీస్. క్వాడ్రిలేటరల్స్ అంటే చతుర్భుజాల యొక్క ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ అండ్ కాన్వెక్స్ ఇంటీరియర్ కన్స్ట్రక్షన్స్. ఎలిమెంట్స్ ఆఫ్ ది 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్. నెట్స్ ఆఫ్ 3 డయాగ్రామ్స్. సమ్ థియరమ్స్ అండ్ దేర్ కన్వర్స్. తర్వాత 6వది మెన్సురేషన్, క్షేత్రమితి. పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజం యొక్క చుట్టుగలత, దాని వైశాల్యం కనుక్కోవడము. క్వాడ్రిలేటరల్ చతుర్భుజము. సెక్టారు, సర్కిల్ వృత్తము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్స్ అండ్ పాలిగాన్స్. పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఆఫ్ రూము, అంటే ఒక గది యొక్క 4 గోడల వైశాల్యము, దాని చుట్టుగలత కనుక్కోవడము. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ ఆఫ్ క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్, అంటే సమఘనము దీర్ఘఘనం యొక్క వైశాల్యం యొక్క ఘనపరిమాణాలు కనుక్కోవడము. డయాగ్రామ్స్, కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. తర్వాత 7వది డేటా హ్యాండ్లింగ్ అండ్ స్టాటిస్టిక్స్, అంటే సాంకేతిక శాస్త్రం గురించి. ఇంట్రడక్షన్ టు డేటా, డేటా ప్రజెంటేషను, డయాగ్రామాటిక్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా, గైడెన్స్ ఫార్ కన్స్ట్రక్టింగ్ డయాగ్రామ్స్, అంటే గ్రాఫ్లు గీయడము. కన్స్ట్రక్షన్ ఆఫ్ పిక్టోగ్రాఫ్స్, అంటే పటచిత్రాలు గీయడము. బార్ గ్రాఫ్స్, పై డయాగ్రామ్స్, వృత్తరేఖ చిత్రాలు గీయడము. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, ఫ్రీక్వెన్సీ గ్రాఫ్స్, కర్వ్స్, పాలిగాన్, ఓగివ్ కర్వ్స్. యావరేజ్ అంటే సగటు, మీడియన్ మధ్యగతము, మోడ్ బాహుళకము. ఈ విధంగా చూస్తే మ్యాథ్స్ సిలబస్ మొత్తం 7 పార్ట్లు, 7 భాగాలు తీసుకున్నాడు. అయితే మొత్తం మీద నేర్చుకోవాలంటే కొద్ది బాగా మ్యాథ్స్ బాగా కష్టపడాలి. ఎవరైతే మ్యాథ్స్ కష్టపడి బాగా నేర్చుకుంటారో ఖచ్చితంగా ఎస్జిటిలో జాబ్ వాళ్ళదే. ఎందుకంటే సిలబస్ చాలా ఉంది కాబట్టి, అంటే కొంతమందికి నాన్ మ్యాథ్స్లో చాలా కష్టం ఉంటుంది కాబట్టి బాగా నేర్చుకుంటే వాళ్ళకి జాబ్ కొట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ ఛాశ్రీ త్యాగనం శ్రీనివాసులు.